చాణక్య ఈ మధ్య చాలా హైపర్ యాక్టివ్ అవుతున్నాడు. వాడి బాడీ మీద వాడికి అసలు కంట్రోల్ ఉండటం లేదు. ఆ హైపర్ యాక్టివ్నెస్ ని కొంచెం తగ్గించడానికి ఒక ఇంపార్టెంట్ థింగ్ యూజ్ అవుతుంది. దాన్నే ఆర్డర్ చేసుకున్నాము. అది ఏంటో కాదండి, జిమ్ బాల్ అన్నమాట. నార్మల్ గా ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళు, జిమ్ కి వెళ్లే వాళ్ళు బాగా యూజ్ చేస్తూ ఉంటారు. బాగా హైపర్ యాక్టివ్ గా ఉంటూ ఆటిజం ట్రైట్స్ ఉన్న పిల్లలకి ఈ జిమ్ బాల్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. దీంతో వాళ్ళ ఎనర్జీని చాలా వరకు డ్రైన్ చేసి వాళ్ళని కామ్ గా ఉండేలా చెయ్యొచ్చు. అందుకే మేము ఈ జిమ్ బాల్ ని ఆర్డర్ చేసుకున్నాము. బాల్ తో పాటు ఎయిర్ పంప్ చేయడానికి కిట్ కూడా వచ్చింది. అందులో భాగమే ఈ ట్యూబ్. చాణక్య వాళ్ళ నాన్న బెల్ట్ పెట్టుకునేటప్పుడు చూస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి బెల్ట్ చేతికి తీసుకొని పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా ఈ పైప్ ని బెల్ట్ అనే అనుకుని పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. వాళ్ళ నాన్నకు అసలు ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళ నాన్న బెల్ట్ ఇచ్చారనమాట వాడికి. పైప్ వాడి చేతిలోంచి తీసుకొని వాడిని డిస్ట్రాక్ట్ చేశారు. తర్వాత ఎయిర్ ఎలా పంప్ చేయాలని చెప్పి చెక్ చేసుకుంటున్నారు. ఈ లోపు చాణక్య గాడు మళ్ళీ ఆ పంప్ లాగేసుకున్నాడు. అలా కొత్త వస్తువు ఏదైనా కనిపిస్తే అస్సలు వదిలిపెట్టాడు. మోర్ ఓవర్ వాడికి నచ్చాలనుకోండి, ఇవ్వనంటే ఇవ్వనని ఎంత అల్లరి చేశాడో అసలు చాణక్య. చూడండి వాడు ఎంత చక్కగా అబ్జర్వ్ చేశాడో అని అర్థమవుతుంది. ఇక్కడ బెల్ట్ పెట్టుకున్నట్టే పెట్టుకుంటున్నాడు. అండ్ ఆ కిట్ లో భాగంగా ఈ మాన్యువల్ పంప్ ఒకటి వచ్చిందనమాట. అండ్ ఆ ట్యూబ్. వాళ్ళ నాన్నకి వాడికి పెద్ద యుద్ధమే జరిగింది అసలు. వాళ్ళ అసలు చూడండి ఎలా పరిగెడుతున్నాడో. ఇవ్వనంటే ఇవ్వనన్నాడు. మరి చాణక్య అంటే ఏమనుకుంటున్నారు? అస్సలు వాడికి కావాలంటే కావాలంతే, వదిలిపెట్టడు. ఆఖరికి వాళ్ళ నాన్న వాడి దగ్గర నుంచి తీసేసుకున్నారు. వాడికి తెలిసి ఇదంతా ఒక ప్లే, సరదాగా జరుగుతోంది, నన్ను ఎవరు హర్ట్ చేయట్లేదని చెప్పి. సో వాడు కూడా నవ్వుతూ ఇచ్చేసాడనమాట. ఇచ్చాడన్నానో లేదో మళ్ళీ వచ్చి తీసుకుంటున్నాడు. ఇంక ఈసారి వాళ్ళ నాన్న గట్టిగా గసిరారనమాట. గసిరేసరికి నా దగ్గరికి వచ్చేసాడు. చూడండి నా దగ్గరికి వచ్చి ఎలా గారాలు పలుకుతున్నాడో. హీ వాంట్స్ మీ టు ప్యాంపర్ అనమాట. ఆ ప్రేమ ఎక్కువసేపు ఉంటుంది అనుకుంటున్నారేమో, విత్ ఇన్ సెకండ్స్ లో మాయమైపోతుంది. అండ్ ఫైనలీ హీ ఫిగర్డ్ ఇట్ అవుట్. అండ్ పంప్ అయితే ఎలా ఫిక్స్ చేసేసారు. గట్టిగా టాన్ చేసి చెప్పేసరికి ఆ పంప్ వదిలేశాడు. వాడు ఇంకా బెల్ట్ తో ఆడుకోవడం స్టార్ట్ చేశాడు అనమాట. పంపు మాన్యువల్ కాబట్టి ఇలాగా హ్యాండ్ తోనే చేసామన్నమాట. కొంచెంసేపు తను, కొంచెంసేపు నేను అలా మొత్తం బాల్ అంతా ఫిల్ చేసేసాము. యాక్చువల్లీ చాణక్యకి 1.5 year బ్యాక్ ఆల్రెడీ ఒక జంపింగ్ బాల్ తీసుకున్నాము వాడు చిన్నగా ఉండేటప్పుడు. ఇప్పుడు అది వాడికి చిన్నదైపోయిందని చెప్పి మళ్ళీ ఇంకొకటి తీసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ దీన్ని నీడ్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయనివి జరిగినప్పుడే దాన్ని ఆటిజం అంటారు అనుకుంటా. అసలు ఈ జిమ్ బాల్ ని యూస్ చేసి ఎనర్జీని ఎలా డ్రైన్ అవుట్ చేయాలి ఏంటని చెప్పేసి ముందు వ్లాగ్స్ లో మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. కొన్ని పర్టికులర్ యాక్టివిటీస్ థెరపీ అబ్జర్వేషన్ లో చేయాల్సి ఉంటుంది. యాజ్ అ పేరెంట్స్ గా మనం ఇంట్లో కూడా కొన్ని ఎక్సర్సైజెస్ చేయించవచ్చు దీన్ని యూజ్ చేసి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.